వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రవ్వ కచరాలు చేసే విధానం మీకు చూపిస్తున్న. అర్ధ కిలో రవ్వ తీసుకున్నాను, తగినంత చక్కెర, కొన్ని బుడిపప్పులు తీసుకున్నాను, 4 ఇలాచీలు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయినప్పుడు మన రవ్వ యాడ్ చేసుకోవాలండి. రవ్వ వేసుకున్నాక మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. మన రవ్వ అనేది కింద అడుగు మాడిపోతుంది. ఈ రవ్వ వేస్తేనే ఒక చెంచా తీసుకుని మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కూడా మనం గ్యాప్ ఇస్తే అంత కాలిపోతుంది అడుగు. కలుపుతూ ఉండాలి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత ఎర్రగా దూరగా ఫ్రై చేసుకున్నామో చూడండి, కలర్ మారిపోయింది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ప్లేట్లో. చూడండి, ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకున్నాక మన రవ్వ చల్లబడుతుందండి. ఇక్కడ చిన్న గ్లాస్తో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మన షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మన షుగర్ ఎంతైనా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగానే తింటాము స్వీట్, అందుకోసం కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ చక్కెర అంతా కలుపుకోవాలండి. ఒకసారి చూడండి, ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ యాడ్ చేసుకునేప్పుడు మనం ఒకసారి కలుపుకునేక మన పాకం వచ్చిందో లేదో ఒకసారి పాకం వచ్చేసింది. మీరు ఒకసారి చేతికట్టి చూడండి, దారం వస్తే తీగ మాదిరి వస్తే పాకం వచ్చినట్టే. ఇప్పుడే నేను రవ్వ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. సిమ్గా పెట్టుకోండి, గ్యాస్ ఎక్కువ పెట్టుకోకండి, కాలిపోతుంది. దీంట్లోనే ఫ్రై చేసుకుని బుడిపప్పులన్నీ పొట్టు తీసేసినాను, దీంట్లో వేసుకుంటున్నాను. బుడిపప్పులన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం నానియాలండి. ఒక అర్ధగంట నానిస్తే రవ్వ అనేది చాలా పొంగి లావ్ అవుతుందండి. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. తీసుకునేట మెత్తగా కలుపుకోవాలండి మనం. చూడండి, ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక తవా పెట్టుకోవాలండి. మనం ఇక్కడ తవా పెట్టుకుంటున్నాను. మన పిండి అనేది చాలా మెత్తగా కలుపుకున్నాక మన చేతితో కొద్ది తీసుకుని రోల్ చేసుకోవాలండి. రోల్ తీసుకొని మెల్లగా యా షేప్ అయినా చేసుకోవచ్చు, గుండూరుకైనా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా చేస్తానండి, నాకు ఇలా బాగా నచ్చుతుంది. మనం తవా హీట్ అయినప్పుడు కొద్దిగా తీసుకుపోయి ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. దీనికి చూడండి, ఇంకొకటి చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగనే చేసుకోవచ్చు, బాగుంటాయండి కచరాలు. భలే టేస్ట్గా ఉంటాయి. ఎన్నాళ్ళు పెట్టుకున్న చెడిపో, పిల్లలు కూడా బాగా తింటారు. మన ఇప్పుడు చలికాలం కదండి, మన పిల్లలకి వేడి బాగా ఉంటుంది. ఇలా కాల్చుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. మన పిల్లలు నెయ్యి తినరు కదా కొంతమంది, అందుకోసం ఆయిల్ వేసుకుంటాను నేను. చలండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.